మీకు తెలుసా, మనం ఆలయాల్లో చూసే శివలింగం వెనుక ఎంతో గొప్ప రహస్యముంది. చాలామంది దాన్ని రాయి అని లేదా శివుడి శరీర రూపం అని అనుకుంటారు. కాని నిజం అది అంతకంటే లోతైనది. ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, ప్రభూ, నువ్వు నిత్యమైనవాడివి, రూపం లేనివాడివి అంటారు. అయితే భక్తులు నిన్ను ఎలా దర్శించాలి? అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, పార్వతీ, నేను రూపం లేని చైతన్యం. కాని ఈ విశ్వం మొత్తం నా శక్తి ద్వారానే సృష్టి, స్థితి, లయం జరుగుతాయి. నా శక్తి అంటే నువ్వు, నేను శివతత్వం. ఈ రెండూ కలిసినప్పుడు ఉత్పత్తి అవుతుంది జీవం. లింగం అంటే ఆ ఏకత్వానికి గుర్తు. శివుడు చెప్పాడు, లీ అంటే లయం, గా అంటే ఉత్పత్తి. సృష్టి ఎక్కడ మొదలయ్యిందో, ఎక్కడ లీనమవుతుందో ఆ స్థితినే లింగం అంటారు. లింగం రూపం కాదు, అది స్థితి. భక్తుడు దానిని చూస్తే తనలోని శివశక్తిని గుర్తుచేసుకోవాలి. అందుకే లింగం ఎప్పుడూ శివుడు, శక్తి ఏకరూపంగా ఉంటుంది. పీఠం శక్తి, లింగం శివతత్వం. వాటి కలయికే సృష్టి యొక్క ప్రారంభం. కాబట్టి లింగం ముందు మనం చేసే నమస్కారం దేవుని విగ్రహం ముందు కాదు,